ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే డిసెంబర్ వచ్చిందంటేనే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సంతోషంతో ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ప్రభు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా. చూద్దాం, అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ యేసు ప్రభు ఈ లోకములు ఉద్భవించాడని ఎంతో ఘనంగా చక్కగా క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ నాటి నుండే చక్కగా గృహాలు అలంకరించుకోవటం, తర్వాత మరి ఇల్లు శుభ్రం చేసుకోవటం, నక్షత్రాలు పెట్టడం, ఇంటి స్టార్ పెట్టడం, ఇక రకరకాల పిండి వంటలు అన్ని రకాలు చేస్తుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుచున్నాడు. కేవలం ఈ చేసుకుంటేనే క్రిస్మస్ కాదు, అలాగని మిమ్మల్ని చేసుకోవద్దని అంటలేదు. ప్రైజ్ ద లార్డ్. అయితే అసలు యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి ఈ భూమి మీద? ఆయన రావటం ఉద్దేశం మనం నేర్చుకుందాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటిగా చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 1:15 చూడండి. యేసు ప్రభు ఈ భూమి మీద రావటానికి ఒక ఉద్దేశం ఉన్నది. చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకము వచ్చెను. అది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, పాపులను రక్షించాలన్న ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంటే మానవులు ఇచ్చలవిడిగా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న సమయంలో దేవుడే తన కుమారుని ఈ భూమి మీదకు ఒక మానవుడిగా పంపించారు. ఆయన రక్త మాంసములతో ఈ భూమి మీదకి వచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే ఒక మనిషితో మాట్లాడాలంటే మనిషిగా ఉన్నప్పుడే ఆ మనిషికి అర్థమవుతుంది. ఆయన దైవ కుమారుడిగానో ఆ దేదీప్యమైన వెలుగుతో ఇక్కడికి వస్తే భయపడిపోతాం, చూడలేం. కనుక ఒక మానవుడిగా, ఉదాహరణకు సింహంతో మాట్లాడంటే ఆ సింహంలాగా పెడితేనే ఆ సింహం రెండు చక్కగా అర్థమవుతుంది. అలాగే మరి ఒక సర్పం ఇంకొక సర్పం అయితే వాటికి అర్థమవుతుంది. అలాగా ఈ భూమి మీదకు దేవుడు లేకపోతే ఒక సింహంలాగో పెద్ద పులిలాగో ఇంకొక ఆకారంతోనూ రాలేదు. ఆయన ఒక మానవుడిగా ఒక మానవుడితో మాట్లాడాలంటే ఆయన మానవుడు అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అంతెందుకు, నేను అనేక దేశాలు వెళ్తూ ఉంటాను. మనం వెళ్ళిన దేశంలో వారితో మాట్లాడాలంటే వాడి భాష మాకు రాదు. మధ్యలో ఒక గైడ్ ఉంటారు. అంటే మనం భూమి మీద భాషలు వేరు, మనకి ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. కాబట్టి మనం తెలుగు, ఇండియాలో కూడా ఆంధ్రాలో తెలుగు మాట్లాడతాం, మిగతా రాష్ట్రాలు అయితే తమిళనాడు అయితే తమిళం. ఇట్లా రకరకాలుగా ఇక్కడికిక్కడే ఇండియాలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. మరి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా. అలాగని ప్రభు ఏం చేస్తారంటే ఒక మనిషితో మాట్లాడాలంటే మనిషి అవ్వాలి. అందుకే ఆయన నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చారు రక్త మాంసములతో. అయితే ఎందుకు వచ్చారు అన్నదైతే చూసినట్టయితే పాపులను రక్షించాలి. ప్రైజ్ ద లార్డ్. మొదటి పాయింట్గా గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ రాసుకోవాలనుకుంటే ఎవరైనా రాసుకోండి. పాపులను రక్షించాలి. భూమి మీద అందరూ పాడైపోయారు, చెడిపోయి ఉన్నారు. రకరకాల పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపమే. అయితే అందుకంటాడు, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదని. దేవుని వాక్యములో మత్తయి సువార్త 9:13 మార్కు సువార్త 2:17 కూడా ఇవన్నీ రాయబడ్డాయి. పాపులను పిలవచ్చితినని, పాపులకు రక్షణ ఇవ్వాలని. అంటే ఎవరు కూడా ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే దీనివల్ల నరకానికి వెళ్ళాలి. దేవుడు ఒక మానవుడిగా వచ్చి ఈ యొక్క నరకాన్ని తప్పించడానికి మానవుడిగా వచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పాయింట్, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. రెండవది చూద్దాం. యోహాను సువార్త 6:39 కూడా చూడండి. ఆయన తన తండ్రి చిత్తమును నెరవేర్చాలన్నదే ఆయన ఉద్దేశమై ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు ఆ నేను రాలేదు, ఆ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకై నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడికై పరలోకము నుండి దిగివచ్చితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు, ప్రైజ్ ది లార్డ్, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చినాను అంటున్నాడు. ప్రభునామానికి మహిమ. హల్లెలూయా. ఆ 38వ వచనం చదివితే, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడికి పరలోకము నుండి దిగి వచ్చింది. హల్లెలూయా. అంటే ఇక్కడ 38వ వచనంలో స్పష్టంగా ఉంది, పరలోకము నుండి ఎందుకు దిగి వచ్చారు ఆయన అంటే తండ్రి చిత్తము నెరవేర్చాలి. ప్రభుకి మహిమ. ఆయన చూడండి, దేవుని కుమారుడై ఉండి ఒక మానవుడిగా పరలోకము నుండి భూమి మీదకు తండ్రి చిత్తం నెరవేర్చాలని ఆయన వచ్చారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వచ్చాడు అంటే, మార్కు సువార్త 10:45 వచనం కూడా చదవండి. మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అది అనేకుల కొరకు ప్రాణం పెట్టాలి. సర్వమానవాళి సమస్తం అందరూ కూడా పాపంలో పడిపోయారు. జనులు ఇష్టం వచ్చినట్లు తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా జీవితాలు బ్రతుకుల్లో పాపంతో చీకటి బ్రతుకులో ఉన్న ఈ ప్రజలను ఏం చేయాలంటే, ప్రైజ్ ది లార్డ్, వారిని విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి భూమి మీదకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. 33.5 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన మానవుడిగా రక్తమాంసంతో జీవించి అనేక మందిని స్వస్థపరిచి, చనిపోయిన వారిని లేపి, మూగవారికి మాట ఇచ్చి, చెవిటి వారికి చెవులిచ్చి, గుడ్డి వారికి చూపించి, కుంటి వారిని ఆయన స్వస్థపరిచి, అనేక రోగగ్రస్తులను ఆయన బాగు చేశారు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎందుకు వచ్చాడంటే విమోచన క్రయధనం తన ప్రాణం ఇవ్వటానికి. మరి అలాగే వచ్చారు, భూమి మీద ప్రాణం అర్పించడానికి వచ్చారు. దేవునికి మహిమ. ఇంకా ఎందుకు వచ్చారు ఆయన అంటే, దేవుని వాక్యములో మార్కు సువార్త 10:45లో ఏముందంటే పరిచారం చేయాలి. చూడండి దేవుని వాక్యములో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయించుకున్నకు ఆమె. హల్లెలూయా. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలా, పరిచర్య చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం. అంటే ఒక మాదిరి చూపించాడు. ప్రియ దేవుని పిల్లలారా, నేర్చుకోండి. వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవ బిడ్డ నేర్చుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న మన హోదా ప్రక్కన పెట్టాలి, మన అంతస్తులు ప్రక్కన పెట్టాలి, మనకున్న పరుగుబడి ప్రక్కన పెట్టాలి, మనకున్న డబ్బు ధనదాన్ని ప్రక్కన పెట్టి మనం దేవుని కొరకు ఒక ప్రతిష్ఠ గారి పరిచారం చేయటానికే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిచారము చేయాలి ఉద్దేశం. ఆయన కొరకు నీ జీవితాన్ని అర్పించుకోవాలి. యేసు ప్రభు పరిచారం చేయడానికి వచ్చారు కనుక మనం కూడా ఆ పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఈరోజు మందిరానికి వెళ్తున్నావా? చూడండి, సమూయేలు చిన్నప్పటి నుండి దేవుని మందిరంలో పరిచర్య చేసి గొప్పవాడే. ప్రభు కూడా తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగి పరిచర్య చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఒక తగ్గింపు ఉన్నదా? పరిచర్య చేసే వ్యక్తిగా ఉంటున్నావు? ఇంకా ఎందుకు వచ్చారు యేసు ప్రభు ఈ భూమి మీదకు అన్నట్లయితే చూద్దాం. లూకా సువార్తలో 4:18 కూడా చూడండి. బీదలైన వారి సువార్త ప్రకటించాలి, వారి ఎడల కనికరం చూపించాలి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై. ఎలాగా? బీదలకు సువార్త ప్రకటించుటకై. ఆయన ఈ బీద మరి ఆ సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని శిష్యులకు నేర్పించి ఆయన కూడా భూమి మీద బీదలకు సువార్త చెప్పాలి. ఆయన ఉద్దేశం ఎందుకు వచ్చిందో తెలియపరచాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. క్రైస్తవ జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో మనం నేర్చుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎందుకు వచ్చారు ప్రభు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 12:49 కూడా చూడండి. నేను భూమి మీద అగ్నివేయవచ్చుని, అది ఇదివరకే రగులుకొని మండవలను ఎంత కోరుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఆయన ఈ భూమి మీద అగ్నివేయవచ్చు. అయితే
ఈ మాట అంటూ ఉద్దేశం ఉంది. ఈరోజు నీ జీవితంలో ఒక మార్పు లేకపోతే, సొదొమ గొమొర్రా ప్రాంతమును కూడా ఆయన ఎన్నో విధాలుగా చెప్పారు, వాడు వినలా, మార్పు చెందలా. ఏమైంది? సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా అగ్ని చేత కాల్చబడింది. దయచేసి వాక్యం వింటున్న ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి ఇప్పుడైనా మనం ఇంకా మార్పు చెందకపోతే, ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనం రక్షించాలని ఉద్దేశంతో పరలోకము నేను దిగి వచ్చాను అని ఆయన అన్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకవేళ మార్పు చెందకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి నీ హృదయం ఇవ్వకుండా ఉంటే చివరికి జరిగేది ఏంటంటే అగ్నికి ఆహుతి అవ్వాలి. వాడి నుండి తప్పించబడాలంటే ప్రభువు నమ్మాలి, మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలను దేవునికి అర్పించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంకా ఎందుకు వచ్చాను ఈ భూమి మీద అంటున్నారంటే చదవండి, లూకా సువార్త 19:10లో కూడా నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని. హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించడానికి అంటే ఎవరు కూడా ఈ భూమి మీద నశించిపోకూడదు. దేవుని చిత్తం నెరవేర్చకుండా ఉండకూడదు. అందుకని ఆయన తెలియపు స్వార్థ ప్రకటించి మార్పు చెందమని, పరలోకి సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు గనుక ప్రభుని అంగీకరిస్తే, ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటే, మరి అగ్నికి ఆహుతి అవ్వకుండా, నరకానికి వెళ్ళకుండా ఉంటావు కనుక ఆయనను అంగీకరించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎందుకు వచ్చారో అనేక చోట్ల ఆయన రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా భూమి మీదకు ఆయన రావటంలో ఆ ఉద్దేశం కూడా చెప్తున్నా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారు. అంటే నీవు ఆ నరకములో నశించిపోకూడదు, నువ్వు ఆ శాపగ్రస్తమైన జీవితం నశించిపోకూడదు, నీవు ఆ పాపములోనే నశించిపోకూడదు, ఆ పాపం నుండి చివరానికి నరకానికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశము దేవుని చిత్తమైనది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ జీవితం నువ్వు పాడు చేసుకుంటున్నావే, యవన కాల జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎలాగా? కొంతమంది తల్లిదండ్రుల మాట వింటల్లా. యవనస్తులు నా ఇష్టం, నా లైఫ్ అనుకుంటున్నారు. నా ఇష్టం, తింటా, త్రాగుతా, ఎంజాయ్ చేస్తా, నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్లు జోదమాడతా, నా ఇష్టం వచ్చినట్లు పాపంలో పడిపోతా, నా లైఫ్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు అనుకుంటున్నావా? జాగ్రత్త. అయితే దీనన్నిటిని బట్టి తీర్పు ఒక రోజు ఉందని గుర్తుపెట్టుకో. నీ ఇష్టం వచ్చినట్టు నీ చిత్తము నువ్వు నెరవేరుస్తున్నావు. ఒక రోజు మరి దేవునికి తీర్పు ఉందని గుర్తించి ఇప్పుడైనా మార్పు చెందాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎందుకు వచ్చానంటున్నాడు? యోహాను సువార్త 10:10 చూడండి. ఆయన గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటానికి దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీతం అన్నట్లు అది సమృద్ధి కలిగి ఉండుటకు నేను వచ్చినని. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? సమృద్ధి అయిన జీవమును నేను ఇవ్వటానికే వచ్చా. ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. మరి దొంగ చేసేది దొంగతనం, అంతకుడు హత్య చేయడానికి వస్తాడు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇదిగో ఈ ప్రజలకు నిత్య జీవం ఇవ్వటానికే వచ్చా. హల్లెలూయా. గొర్రెలకు జీవమును సమృద్ధిగా నేను ఇవ్వటానికి వచ్చాను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అనగా ఈరోజు నువ్వు ప్రభుని అంగీకరిస్తే, ప్రభుని హృదయంలో చేర్చుకుంటే, ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకుంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది నన్ను రక్షించడానికి తెలుసుకుంటే, క్రైస్తవ బిడ్డలారా నీ జీవితంలో అనేక అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితానికి విడుదల ఇస్తాడు. ఆయన అంటున్నాడు లూకా సువార్తలో 4:18 ఎందుకు వచ్చానని ఇక్కడ రాయబడింది. బీదలకు స్వార్థ ప్రకటించాలి. ఇంకా అక్కడ చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన అభిషేకించును. చెరలో విడుదల ఇవ్వాలి. అంటే ఎలాంటి చెర అనుభవంలో ఉన్నావు ఈరోజు? దీని నుంచి బయటకు రాలేకపోతున్నావా? పాపం అనే చెర, సమస్యలు అనే చెర, అప్పులనే చెర ఈరోజు ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, చాలామంది ఈరోజు చూడండి, ఈ అప్పు తీరదనుకుని, ఇక నాకు ఈ అప్పు ఎలా తీర్చే హోప్ లేదనుకుని సూసైడ్ చేసుకుని చనిపోతున్నాడు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతూ, ఇలాంటి అనుభవం నీకు చెర అనుభవం ఉంటే, అప్పులు సతమతం అయిపోతున్నారు, నిన్ను విడిపించడానికి సమర్థుడు ఆయన మాత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి, ఇంకా
గుడ్డివారి చూపును అన్న మాట నెరవేర్చాడు. గుడ్డివారి కళ్ళు తెరిపించాడు. ఇంకా నలిగిన వారిని విడిపించాలి. ఏ విషయం నలిగిపోతున్నాం, కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్నాం. చాలా మంది చూడండి, వాళ్ళు ఎంతో దుఃఖంతో ఒక్కొక్కరు చెబుతుంటారు, నా భర్త మూర్ఖుడయ్యా, నా భర్త ఒట్టి మూర్ఖుడు, దుర్మార్గుడు, కఠినుడు, ఎందుకు ఈ జీవితం. చాలామంది దీనితో ఆ భర్త వాళ్ళు విసిగిపోయి చచ్చిపోవడానికి సూసైడ్ చేసుకుని ఎంతోమంది ఉన్నారు. నేను అలాంటి వ్యక్తులు కూడా చెప్పేది ఏంటంటే, నీవు ఈ కష్టాన్ని, ఈ శ్రమను, ఈ బాధను తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటే రేపు ఇంకా భయంకరమైన ఉంది కదా నరకం. అలా చనిపోతే, సూసైడ్ చేసుకుని చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. చాలామంది ఏమంటారు తెలుసా, పిల్లలు కూడా పక్కన పెట్టి పోతే పోని, పిల్లలు అందరూ ఏమైపోయినా పర్వాలేదు అనుకునేవాడు కొంతమంది అమ్మో నా పిల్లలు ఏమైపోతారని ఆలోచించేవాడు కొంతమంది. ఈ బాధ భరించలేక నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ స్థితి, నాకెందుకు ఈ బాధ, చచ్చిపోతే పోరా అనేవాడు కూడా కొంతమంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎందుకు వచ్చారట? నలిగిన వారిని అంటే నువ్వు ఏ విషయం నలిగిపోతున్నావు. ఈరోజు బీపీ రావడానికి, షుగర్ రావడానికి, నలిగిపోవటువంటి టెన్షన్. కొంతమంది జీవితంలో ఈ టెన్షన్స్ వల్ల, ఇలా నలిగిపోవటం వల్ల, కృంగిపోతున్నారు. దీని వలన బీపీ పెరిగిపోతుంది, షుగర్ వస్తున్నాయి, ఇంకా రకరకాల జబ్బులు యాడ్ ఈ బీపీ వస్తే బీపీ వల్ల రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. షుగర్ వల్ల బాడీలో అనేక అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఏ విషయం నలిగిపోతున్నావు, కంగారు పడద్దు, కృంగిపోవద్దు. నీ భారం ఆయన మీదే. ప్రభువుని ప్రార్థించు, ప్రభువుని అడుగు, అద్భుతం నీకు విడుదలిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన పంపి ఉన్నాడు. అది ఆయన ఉద్దేశము. ఈ విధంగా ఇవన్నీ వీరికి విడుదల ఇవ్వాలనే ఉద్దేశం. ప్రభునామానికి మహిమ. ఇంకా ఎందుకు వచ్చారు? ప్రభు ఈ లోకములకు వెళ్ళినప్పుడు ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 12:47 వచ్చిన కూడా చదవండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని వైకుంఠ నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకముకు తీర్పు తీర్చ రాలేదు గాని లోకమును రక్షించడానికి వచ్చి లోకమును రక్షించాలి అనగా లోకములున్న జనులను రక్షించాలి, అందుకే నేను వచ్చాను అంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఏ విషయం నశించిపోతున్నావు? ఇక నన్ను ఎవరు కాపాడేవాళ్ళు లేరా, నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరా, నన్ను ఎవరు లేవనెత్తేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? ఎందుకంటే నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మేమందరం కలిసి ట్రైనింగ్ స్టూడెంట్స్ ఒక మీటింగ్కి వెళ్ళాం. అక్కడ మరి అమలాపురం మీటింగ్లు జరుగుతున్నాయి. అక్కడ పెద్ద నల్లొంతిన ఉంటుంది, అక్కడ కాలువ. ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది మాతో పాటు ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళందరూ మేము ఇక్కడ ఈ కాలువ బాగుంది, ఇక్కడ స్నానం చేయొచ్చు అని అందరూ వెళ్తున్నారు. నన్ను ఒక అన్నయ్య, ప్రభుదాస్ అని ఒక అన్నయ్య మాతో ట్రైనింగ్ అయిన అన్నయ్య, ఆయన అన్నారు అక్కడికి వెళ్దాం రా తమ్ముడు. అక్కడంటే నేను ఎప్పుడు కాలువలో ఈత నాకు రాదు, నాకు తెలియదు అంటే, నీకెందుకు నేనున్నా రా అని తీసుకెళ్ళి ఆ కాలువ బాగా ప్రవహిస్తుంది, తీసుకెళ్ళి ఇక్కడ స్నానం చేయమన్నారు. ఇంకా కాసేపు ఆ ఉరవడికి అందులో నేను కొట్టుకుపోవడం ప్రారంభించాను. రక్షించండి అని కేకలేస్తున్నప్పుడు కొంతమంది దూకారు. అక్కడ సేవకులు ఉన్నారు చాలామంది, నన్ను రక్షించాలి, కాపాడాలని. అలాగే తను కూడా మరి ఆ విధంగా ఈతేసుకుంటూ మొత్తానికి నన్ను బయటికి తీశారు. చూడండి, ఆ రోజు ఆయన నన్ను రక్షించాడు కాబట్టి నాకు ఒక రక్షకుడు అయిపోయాడు, నన్ను కాపాడాడు. ఆ కాలువలో కొట్టుకుపోతూ నన్ను పైకి తీశాడు. ఇప్పుడు తను నాకు రక్షకుడు అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిలబడి ఈరోజు మీ ముందు ఈ వాక్యం బోధించగలుగుతున్నానంటే, ఈ విధంగా మీకు స్వార్థ చెప్పగలుగుతున్నానంటే ఆ రోజు అతను నన్ను రక్షించాడు, కాపాడాడు. అలాగే యేసు ప్రభు కూడా ఈ కాలువలో కొట్టుకుపోతున్న నన్ను ఎలా ఇతను పైకి తీశాడో, పాప కోపములో, పాప ఊబిలో, శాపములో కూరుకుపోతూ నశించిపోతున్న వారిని పైకి తీసి రక్షించి వారిని కాపాడుటకే ఆయన వచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, మరైతే నీవు కనుక యేసు ప్రభుని అంగీకరిస్తే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకుంటే తప్పకుండా నీ జీవితానికి విడుదల కలుగుతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎందుకు వచ్చారు ఈ లోకములకు అంటున్నాడు. యోహాను సువార్త 18:37 వచ్చిన కూడా చదవండి. నేను రావటం ఇంకా ఉద్దేశం ఏంటి? అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగ్గా యేసు నీవన్నట్లు నేనే రాజును సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. హల్లెలూయా.
చూడండి ఎంత చక్కని మాట. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి నేను వచ్చాను. ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నానంటే ప్రియ దేవుడు ఆయన సత్యవంతుడు కనుక ఆ మాట చెప్తున్నాను. ఆయన పరిశుద్ధుడు కనుక అందుకన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనమని. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావా? నీలో ఏ పాపం లేనప్పుడు, నీలో ఏ లోపం లేనప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడగలవు. ఇక్కడ కూడా ప్రభు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు ఈ లోకములో ఎందుకు వచ్చాడో అర్థమైంది కదా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ అంటే ఏదో మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఆనందంతగా అవి ఇవి చేసుకు మంచిదే. లోకరక్షకుడు మన కోసం పుట్టాడు, లోకరక్షకుడు మన కోసం వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి ఆయన ఎందుకు ఒక మానవుడిగా పుట్టాడో ఇప్పుడు నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ ముందు అనేక పాయింట్స్ నేను చెప్పాను. పాపులను పిలవచ్చానన్నాడు. మరి ఎవ్వరు ఏ వ్యక్తి పాపములు నశించిపోకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. సోదరుడా, సోదరి, నీ జీవితాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నావా? పాపంతో శాపగ్రస్తమైన జీవితంతో నశించిపోతున్నావా? అందుకన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను అంటున్నాడు. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం మనం నేర్చుకున్నాం కదా. ఒకవేళ నీలో ఇంకా ఏ లోపాలున్నా, ఏ పాపాలున్నా, ఏ తప్పిదాలున్నా, అపరాధాలున్నా ఈరోజు ప్రభు దగ్గర అడుగుతావా? ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించవా? ప్రభువా, దయచేసి నా దోషములు, నా అపరాధం మన్నించవా? ప్రభువుని వేడుకుంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, మొదటిగా నీ జీవితంలో మార్పు ఉందా? ఒకవేళ మార్పు లేకపోతే ప్రభుని హృదయంలో చేర్చుకో. ప్రభు అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. నేను ముగిస్తున్నాను కనుక క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ అదే. కానీ ఈరోజు క్రిస్మస్లో క్రీస్తుకి ఆరాధన లేదు. క్రీస్తుని ఆరాధించట్లా చాలామంది. క్రిస్మస్ అంటున్నారు, క్రీస్తుని మరి హృదయంలో చేర్చుకోవటం లేదు. ఆరాధన లేకుండా సమయం వ్యర్థంగా గడుపుతున్నావే. చాలామంది క్రిస్మస్ రోజు దేవుని సన్నిధిలో పాల్గొకుండా, మందిరానికి వెళ్లకుండా, కొంతమంది అతిథులు పిలిచి ఇంటి దగ్గర భోజనాలు పెడుతూ, ఏంటి రాలేదంటే మా ఇంటికి అతిథులు వచ్చారు, గెస్టులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, వీరికి భోజనం పెడదామని. క్రిస్మస్ అంటే ఇంకొంతమంది తెలియదు, ఇంటికి పిలిచి భోజనం పెడతాం అన్న. భోజనం పెట్టడం మంచిదే కాదంటారా, కానీ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి కదా. క్రిస్మస్ అంటే ఆ రోజు క్రీస్తుని స్తుతించాలి. ముందు దేవునికి ప్రాధాన్యత, మందిరానికి వచ్చి మందిరం ప్రార్థన చూసుకొని ఆ తర్వాత భోజనాన్ని పిలువు, తప్పే ఉంది. అయితే ఫస్ట్ దేవునికి సమయం ఇస్తున్నావా లేదా? అన్నిటికీ ఇస్తున్నావు సమయం. క్రిస్మస్ అని పేరు చెప్పుకుంటున్నావు, కొత్త బట్టలు వేసుకుంటున్నావు, క్రిస్మస్ అని చెప్పుకుంటూ పిండి వంటలు వండుకుంటున్నావు, క్రిస్మస్ అని చెప్పి ఇల్లు అలంకరించుకుంటున్నావు. ఇదేనా క్రిస్మస్? క్రీస్తు లేని క్రిస్మస్ ఎందుకు? వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, దయచేసి ఇప్పుడే నేర్చుకో. వాక్యం విన్నావు, మరి క్రిస్మస్ ప్రాధాన్యత క్రీస్తుకి. క్రీస్తుకి స్థానం ఉందా నీలో? క్రీస్తుకి స్థలం ఇస్తున్నావా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఆయనకి నీ హృదయంలో చోటు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీ హృదయంలో చేర్చుకో, మారు మనసు పొందు. అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రీస్తు లేని క్రిస్మస్ క్రిస్మసే కాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడైనా ఎందుకు వచ్చాడు భూమి మీదకి అర్థమైంది కదా. మరి సర్వమానవాళికి, మనందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన అన్నమాట నెరవేర్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన అలాగే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. రెండవసారి మరలా రానయ్యున్నాడు కనుక దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, మొదటిసారిగా ఆయన ఎంతో సాధు స్వభావంతో, ఆయన మృదు స్వభావంతో, గొర్రె పిల్లవలే ఆ విధంగా స్వభావంతో భూమి మీదకి వచ్చాడు. రెండవసారి రాబోతున్నారు. దయచేసి ఒకవేళ మార్పు చెందకపోతే మార్పు చెందండి. ఆయన గర్జించి సింహంలాగి సార్ రాబోతున్నారు. దయచేసి, ఎందుకంటే నువ్వు మార్పు చెందకపోతే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి అనిచ్చిన నరకాన్ని కాసుకున్నది కనుక ఆయన ఉగ్రత పాలవకుండా మార్పు చెందుదాం. మన జీవితాలు యేసయ్యకి ఇద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా హృదయం యేసుని చేర్చుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రములు. ఇంతవరకు మాతో మాట్లాడే విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా. దేవా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నది మేము నేర్చుకున్నాం. ప్రభువా, నువ్వు ఒక రక్షకుడు అయింది సర్వమానవాన్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినని చెప్పిన దేవా, ఈ దినమున విన్న వాక్యం ప్రతి హృదయములు ఫలింపు దయచేసి యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడిపించండి అయ్యా.
థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ఈ యేసునామములో స్వస్థత ఇవ్వండి. షుగర్, బీపీ, ప్రతి విధమైన చర్మ వ్యాధులు, స్టమక్ పెయిన్, ప్రతి హెడేక్, ప్రతి అనారోగ్యం యేసునామములో నిర్మూలన చేస్తున్నాం. విడుదల కలుగును గాక. స్వస్థతను బిడ్డలకు దయచేయండి. మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తే, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దయచేసి ఇప్పుడే సమర్పించుకో. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మనం నేర్చుకున్నాం. మన జీవితాలు యేసయ్యకే ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జరుపుకున్న క్రిస్మస్ క్రీస్తు పుట్టాడని, అయితే క్రీస్తు నీలో ఉన్నాడా లేదా? క్రీస్తుని హృదయంలో ఉద్భవించాడా లేదా? అది నేర్చుకో. క్రీస్తు ప్రథమ స్థానం. దేవునికి మహిమ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డ, ఎనీ టైం మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అలాగే ఈ ఫోన్ నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే కూడా ఉన్నాయి. మీరు మీ కానుకలు విరాళాలు పంపాలనుకుంటే ఈ నెంబర్కి పంపించవచ్చండి. చాలామంది అలాగే మరి ఫోన్పే ద్వారా పంపిస్తున్నారు. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పంపించిన ఈ కానుకలు మరి వాటిని మీరు స్వీకరించి ప్రభు సేవకు వాడుతూ మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. తప్పకుండా మీకోసం మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నా కోసం నా పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ఉంది చందోలు మోషని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.